హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బై రోడ్ పీలేరు టు వైజాగ్ ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అంటే మేము ఎక్కడెక్కడ ఆగాము, ఎక్కడ లంచ్ చేసాము, టీ మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఆగాము, రెస్ట్ ఎంతసేపు తీసుకున్నాము అనేది ఫుల్ వీడియో ఉంటుంది. అంటే ఈ వీడియో నాకు ఫస్ట్ టైం ఈ రూట్ వెళ్ళడం అయితే, సో దట్ నాకు అంతా కొత్తగానే ఉంటుంది. ఎక్కడ ఏది బాగుంటాయో కూడా నాకు తెలియదు కాబట్టి నేనేమేమి ఎక్స్పీరియన్స్ అయ్యానని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మేము 4000 పెట్రోల్ అయితే ఫస్ట్ ఫ్యూయల్ స్టార్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ నాకు నైట్ అయితే నిద్ర సరిగ్గా పట్టలేదు. మార్నింగ్ వెళ్ళాలనే టెన్షన్తోనో మరి ఏంటో తెలియదు కానీ 3 o'clockకి నాకు మెలకు వచ్చేసి నేను లేచి రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగా వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం తొందరగా రీచ్ అవుతాము. మనకు ఆ ప్లేసు అవన్నీ తెలీదు కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే మన ఏరియాస్ అనేది క్రాస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే తిరుపతి వరకు ఒక ఎత్తు అయితే, తిరుపతి నుంచి శ్రీకాళహస్తి ఒకప్పుడు ఒక టార్చర్ లాగా ఉండేది. ఇప్పుడైతే ఎక్సలెంట్గా ఉంది శ్రీకాళహస్తి రూట్ అయితే. అసలు 30 minutesలో వెళ్ళిపోవచ్చు తిరుపతి నుంచి అయితే. ఇదంతా కాళహస్తి రూటు ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా చాలా బెటర్గా ఉంది. మార్నింగ్ ఇలా హైవే పైన సూర్యకిరణాలు అలా పడుతూ సూర్యుడు అలా పైకి వస్తుంటే ఆ వ్యూ చాలా హైలైట్ ఉంది. అందులోనూ హైవే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది కాబట్టి ఎంత బాగా స్మూత్గా వెళ్తుందంటే అంత స్మూత్గా వెళ్తుంది వెహికల్ అయితే. మధ్యలో మేము నెల్లూరుకి దగ్గరలో ఉండగా టిఫిన్ కోసం అయితే ఆగాము. ఈ ఏరియాలో టిఫిన్ చేసాం. అంటే అప్పటికప్పుడు అందరూ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మేము ఆల్మోస్ట్ 7:30 అలా అంతా దగ్గరికి వెళ్ళామన్నమాట. ఏంటంటే ఇక్కడ టిఫిన్ కూడా సాటిస్ఫైడే లేదు అసలు. ఇప్పుడే మేము 9 అవుతుంది దగ్గర. మేమైతే నెల్లూరు క్రాస్ చేసి వెళ్తున్నాము. వైజాగ్కి వెళ్ళడం నాకు ఇష్టమైతే ఆర్జేకి ఇష్టం లేదు. బికాస్ తను సో బిజీ అయిపోతాడు కాబట్టి. నాకేంటంటే బిఫోర్ 3 years మిస్ అయిన 3 years బ్యాక్ మళ్ళీ కలుస్తామో లేదనుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు కలవబోతున్నాము. స్నేహ, మీరు అప్పుడు ఇన్స్టాలో కానీ మీరు చూసుంటారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా వైజాగ్ నుంచి చాలా వ్లాగ్స్ వస్తాయి. కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను స్నేహాన్ని కలవడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్నేహకి అచ్చు ముందు బేబీ అయితే ఇప్పుడు సెకండ్ బేబీ ఇంకో పాప పుట్టింది. ఇప్పుడు మా పాప చిన్న పాప, వాళ్ళ పాప 2nd month, మన పాపకి 6th స్టార్ట్ అయింది. ఇది మా ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ ఆల్మోస్ట్ నెల్లూరు తర్వాత వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మేము దారిలో వెళ్తున్న కొద్దీ ఒక ప్లేస్లో అయితే తాటిపుంజలు అయితే రోడ్డు మీద చాలా ఎక్కువ పెట్టుకున్నారు. సరే ట్రై చేద్దామని ఒక చోట ఆపి తీసుకోవడం అయితే జరిగింది. అక్కడ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు అంటే ఆ లోకల్స్ నాన్ లోకల్స్ అనే విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది బాగానే. సో అవి ఎంత నిన్నటివి మా ముందర కొట్టిచ్చేసారు మాకు. అవి ఎంత టేస్ట్ లేదు. అక్కడే ట్రై చేసాము, అది కూడా మచ్ డిసప్పాయింటెడ్. అసలు ఏంట్రా ఈ గొడవ అనిపించింది. ఎంతసేపు ఏది ట్రై చేసినా దరిద్రంగానే ఉంటుంది ఆ రోజైతే మాత్రం. యాక్చువల్లీ నాకు ఒక్కొక్క ఊరు చూసే కొద్దీ ఒక్కొక్క ఊర్లో నా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. ఒంగోలు అనగా సింగరాయకొండ అనే ప్లేస్లో యాక్చువల్లీ ఒక వీడియోలో అడిగింది అలేఖ్య గురించి చెప్పమని. సింగరాయకొండలో అలేఖ్య రవి వాళ్ళైతే, రవికి MLHP జాబ్లో అక్కడ చేస్తూ ఉండేవాడు. ఏంటంటే రవి ఎలా చనిపోయాడో రీజన్ ఎవరికీ తెలియదు. అన్ఫార్చునేట్గా అబ్బాయి ఒక రైల్వే ట్రాక్ దగ్గర దొరికింది తన బాడీ. రీజన్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అసలు ఒకరు కొట్టి చంపేశారా లేదంటే అతనే ఏమన్నా సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు. కాకపోతే ఒక 2 days తర్వాత ఏమో బాడీ దొరికినట్టుంది. అప్పుడు నేను కన్సీవ్లో ఉన్నాను కాబట్టి నేను ఆ ఫొటోస్ కూడా చూడలేదు. చూస్తే మళ్ళీ అదే గుర్తొస్తూ ఉంటుందని చెప్పి నా డెలివరీ అయిన తర్వాత చూద్దామని చెప్పి నేను అలానే నా ఫ్రెండ్స్ని ఉంచండి అని చెప్పాను. వాళ్ళకి భయం వేసి తర్వాత డిలీట్ చేసేశారు. యాక్చువల్లీ ఆ అబ్బాయి చనిపోయింది చూసి ఆ అమ్మాయి ఆ పరిస్థితుల్లో చూసింది కాబట్టి ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఆ అమ్మాయిది లవ్ మ్యారేజ్. చాలా ఇష్టపడింది, చాలా జెన్యూన్గా ఉండేది ఆ అమ్మాయి మాత్రం. కాకపోతే అసలు ఆ అబ్బాయి చావుకి రీజన్ తెలియకుండా ఉండడం ఆ అమ్మాయికి ఇంకా చాలా బాధేసింది. అసలు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత మాతో ఎవరితో కాంటాక్ట్లో లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు కాల్ లిఫ్ట్ చేసేదే కాదు. తర్వాత ఒక రోజుకి నాకైతే కాల్ వచ్చింది. నేను తన దగ్గర నుంచి కాల్ వచ్చేపాటికి నేను అనుకున్నాను, అరే ఇన్ని రోజులకైనా చేసిందిరా, ఓకే అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఆ కాల్ వాళ్ళ తమ్ముడు చేశాడు. ఏంటంటే అక్క లేదక్క అన్నాడు. సరే చెప్పు మణికంఠ అని చెప్తే తను చెప్పడం స్టార్ట్ చేశాడు. అక్క ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయింది అక్క అని. ఏంటి రీజన్ అంటే తను ఆ అబ్బాయి ఆలోచనలోనే ఉండిపోయింది. నన్ను పిలుస్తున్నాడు, ఇట్లా రూమ్లో ఒంటరిగా ఉండిపోవడం, 4-5 రోజులకోసారి ఒక్క పూట అన్నం తినడము. అంటే ఆ అమ్మాయి సెల్ఫ్ కిల్లింగ్ అనే స్టేజ్ దాకా తీసుకెళ్ళిపోయింది లాస్ట్కి.
సో ఆ బాధలోనే తను చనిపోయింది. అంటే ఇక్కడ ఆ అబ్బాయి చనిపోవడానికి రీజన్ తెలియకపోవడం ఒకటైతే, బయట వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే బెట్టింగ్స్ అని. కొన్ని చాలా అయితే ఇట్లా రూమర్స్ ఉన్నాయి. అందులో ఏది నిజం అనేది తెలియకుండా ఇద్దరు చనిపోయారు. ఇది వాళ్ళ స్టోరీ. యాక్చువల్లీ మేమైతే ట్విన్స్ లాగా ఉండేవాళ్ళం కిమ్స్లో ఉన్నప్పుడైతే. కొన్ని చూస్తుంటే నా మ్యారేజ్ వీడియోస్లో చూస్తుంటే ఆ అమ్మాయి, అరే అన్ని రోజులు మాతో ఉన్న అమ్మాయి ఇప్పుడు లేకుండా పోయిందా అనే బాధ చాలా ఎక్కువైపోయింది మాకు. ఇప్పుడు మేమైతే బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర వెళ్తున్నాము. ఈ పేరు నేను ఆర్జీవి గారు ఒక మూవీలో యూజ్ చేశారు కదా, అప్పుడు ఈ పేరు ఏదో బాగుంది, బెజవాడ బెంజ్ అనే వర్డ్. ఈ లాంగ్ జర్నీస్లో గూగుల్ మ్యాప్స్ అయితే మాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ప్రతిసారి రామేశ్వరం దగ్గర నుంచి అసలు ఎంత హ్యాపీగా జర్నీ చేయగలుగుతున్నామంటే అలా చేయగలుగుతున్నాము. ఈ విజయవాడ అయితే మాకు ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్లోనే ఆల్మోస్ట్ 1.5 hour స్ట్రక్ అయిపోయాము. ఇక్కడ చాలా ట్రాఫిక్ అయితే ఉంది. అది కూడా ఆఫ్టర్నూన్ టైంకి అంతా ఇట్లా ఉంది. ఇంకా ఈవినింగ్ మార్నింగ్ అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇక్కడ రోడ్డు మీద ఫోటోషూట్ జరుగుతుంటే క్యూట్ అనిపించి క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మేము మార్నింగ్ నుంచి ఫుడ్ హంటింగ్లో ఉన్నాం, కానీ కొంచెం ట్రై చేద్దాం కొంచెం అక్కడక్కడ ప్లేసెస్లో అని. బట్ ఎక్కడికి వెళ్ళినా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు మొత్తం. అసలు ఒక టీ దొరకడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ పట్టింది. అసలు హైవేస్లో కూడా ఎక్కడే కానీ టీ పాయింట్స్ లేవు. రాజమండ్రి దగ్గర రీచ్ అయ్యేపాటికి అక్కడ దొరికాయి అనమాట. ఇప్పుడు మేము వెళ్తుంది మంగళగిరి రూట్ అనమాట. ఇక్కడ ఏంటంటే లోకేష్ గారి నియోజకవర్గం అంట. ఈ పాలిటిక్స్ అయితే మనకు అసలు టచ్ లేని సబ్జెక్ట్. రాజేష్ చెప్తుంటే విన్నాను. ఇక్కడ ఫైనల్గా మేమైతే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఫుడ్ ఓకే, కానీ మా బేబీకి ఆపరేషన్ లేదు. ఎందుకంటే తనకి ఫస్ట్ టైం ఇట్లా రెస్టారెంట్లు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. తనకి ఒక క్లోజ్డ్ ఉన్న సెటప్లోకి వెళ్తే భయం అనే విషయం నాకు ఆ రోజు రాత్రి అర్థమైంది. యాక్చువల్లీ అక్కడ ఎందుకు ఏడుస్తుందో తెలియలేదు, కానీ ఏడ్చింది. అప్పుడు తెలియలేదు, ఈవినింగ్ అర్థమైంది. సో ఈ పాపకి కొత్త ఇల్లు, కొత్త ప్లేసు, కొత్త అనే ప్లేస్కి వెళ్తేనే ఏడుస్తుందని అర్థమైంది. తను ఆ రోజు అయితే కంట్రోల్ అవ్వదు. ఒక 2 hours అయితే మ్యాక్సిమం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫుడ్లో మేమైతే సంగటి కూర, ఇంకా నేనైతే మీల్స్ తీసుకున్నాను. ఎందుకంటే సాటర్డే అవడం వల్ల, సాటర్డే కాకపోయింటే బాగా ఎంజాయ్ చేద్దును ఇంకా మంచిగా. సాటర్డేస్లో చిన్నప్పటి నుంచి నో నాన్ వెజ్ అనమాట. ఎందుకంటే మాకు ఇంటి దేవుడు వచ్చి వెంకటేశ్వర స్వామి. సో అందువల్ల చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. మార్నింగ్ నుంచి లంచ్ అయితే కొంచెం సాటిస్ఫైడ్. రిమైనింగ్ అంతా వర్స్ట్ పార్ట్ అనమాట. ఎక్కడ ఛాయ్ దొరకలేదు. ఏం ఫుడ్ తీసుకున్నా కూడా అది ఫ్లాప్ అవ్వడమే తప్పితే ఇంక వేరే ఏమీ లేదనమాట. ఇప్పుడే టీ కోసం ఆగాం, టీ తాగాం. జోహీకి డైపర్ చేంజ్ చేసాం. దుమ్ముగుంది ఎండ. జోహీ హలో హాయ్. ఎంత కోఆపరేషన్ అంటే అంత కోఆపరేషన్ చిట్టి తల్లి. అయితే మాత్రం నేచర్ ఉంది, సూపర్ ఉంది అసలు. రాజమహేంద్రవరం పేరు ఎంత బ్యూటిఫుల్, చాలా పౌరుంది అనిపిస్తుంది. ఆ పేర్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు. నేచర్ ఉంది అసలు, పీక్స్లో ఉంది. బాగా వేడిని టీ తాగడానికి ఇక్కడ ఆగాము. సో ఇది 10-11 అవచ్చు అనుకుంటున్నాం ఇంటికి వెళ్ళేసరికి. చూడాలి. ఆకలి అయితే మాత్రం నేను ఫుడ్ ఎక్కడ ఏంటి అని చూడను. ఆకలి అయితే అది నాకు కడుపు నిండా నిండేంతవరకు నేను తినేస్తాను. ఎదుటోళ్ళు ఏమనుకుంటారో కూడా నేను పట్టించుకోను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మొబైల్ కూడా అప్పుడు నేను అసలు యూస్ చేయను. ఫోన్ చూడడం కానీ ఇవంతా చేయను అనమాట. 99% చేయను. ఇంక 1% నేను లోన్లీగా ఉన్నాను ఒకదాన్నే ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒకటి చూసుకుంటూ తింటాను. లేదంటే ఫస్ట్ ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసి తినేస్తాను అనమాట. ఫుల్ ట్రాఫిక్ చూడండి ఎంత లాంగ్. ఈ బ్రిడ్జ్ మొత్తం స్ట్రక్ అయిపోయింది. అసలు గోదావరి వ్యూవే హైలైట్. అప్ప ఎంత పెద్దగా ఉందిరా బాబోయ్. పమ్మన్ బ్రిడ్జ్ కంటే పెద్దగా ఉంది కదా. ఇటు పక్క కూడా ఉంది, ఆ పక్క ట్రైన్ ఏమో ఆ రూట్. చాలా పెద్ద గోదావరి రివర్. ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. నైస్. జోహి గోదావరి బ్రిడ్జ్ మొత్తం కార్లు స్ట్రక్ అయిపోయాయి ఫ్రెండ్స్. మా వెనక కూడా ఒక 2 kilometers 3 kilometers వరకు అయితే స్ట్రక్ అయిపోయింది. ఈ గోదావరి వ్యూ అయితే నేనేదో చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నాను. ఒక బ్రిడ్జ్ లాగా ఆల్మోస్ట్ 3 kilometers దాకా ఉన్నట్టుంది. ఇది చాలా బాగుంది అసలు, హైలైట్. చాలా లక్కీ పీపుల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా.
అసలు చూడండి ఎంత పొడవు అయితే రోడ్డు ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయిందంటే, ఈ మధ్యలో ఏమన్నా అంబులెన్స్ కానీ ఏదైనా సర్వీసెస్ వస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్. అసలు ఎందుకు అటు సైడ్ రోడ్ ఆపేసారో కూడా రీజన్ లేదు. అటు పక్క ఏం వెహికల్స్ వెళ్ళట్లేదు కూడా. ఏమన్నా వర్కింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు బ్రిడ్జ్. ఇక జోహి అయితే సడన్గా చూసి షాక్ అవుతుంది. నేను కూడా ఎలా రియాక్ట్ అవుతుందని మాత్రం పెట్టుకున్నాను, కామెడీగా ఉంటుంది కదా అని. బట్ తను చూసి ఇంకా దాన్ని పీకడానికి అయితే ట్రై చేసింది. ఏంటంటే బాగా ఆ బ్రిడ్జ్ మీద మాకు 1.5 hours 2 hours దాకా పట్టేసింది అసలు వెళ్ళడానికి. ఆల్మోస్ట్ మేము అన్నవరం దగ్గరలో వెళ్తున్నాము. అన్నవరం ఏంటంటే నెక్స్ట్ అక్కడ ఒక స్పెషాలిటీ ఉంది టెంపుల్లో. అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతము 365 days చేస్తారు. కాకపోతే మార్నింగ్కి వెళ్తే బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెష్గా ఉంటాము. పంతులు గారులు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేపిస్తారు. నెక్స్ట్ జరిగే కొద్దీ ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది కదా. సో నేనైతే మార్నింగే ప్రిఫర్ చేస్తున్నాను. అందులోనూ ఇంకో కోరిక కూడా ఉంది నాకు. అంటే మేము వచ్చే రూట్లోనే ఉన్నాయి ఇన్ని టెంపుల్స్ అని చెప్పి ఎప్పుడెప్పుడు ఏమేమి కవర్ చేయాలని చెప్పి ప్లాన్స్ కూడా చేసుకుంటున్నాను. ఒకవేళ అన్నవరంలో కుదిరితే మాత్రం ఖచ్చితంగా నేను మా ఇద్దరిది పెళ్లి బట్టలు వేసుకొని కూర్చోవాలని ఉంది నాకు. యాక్చువల్లీ ఆ పెళ్ళైన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకున్నాను. కానీ మా అత్తగారి ఇంట్లో ఆ రోజు డిన్నర్ పెట్టుకున్నారు కాబట్టి కుదరలేదు. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే మంచిది అంటారు కదా. నేను అది ముందు నుంచే అనుకున్నాను, అది కూడా జరగలేదన్నమాట. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ముందర బైక్లో వెళ్ళిన వాళ్ళు వచ్చి మాకు దగ్గర బిఫోర్ అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యారు ఇల్లు. అక్కడ నుంచి బైక్లో మాతో పాటు వైజాగ్ వచ్చారనమాట. అసలు మేము కార్లో పోతున్నా, అంత స్పీడ్ పోతుంటేనే ఇంత స్లో మమ్మల్ని ఎంతసేపు క్రాస్ చేసి వెళ్తూనే ఉంటారు ఇల్లు. అప్పుడు అర్థం కాలేదు నాకు, ఇల్లు ఇంకెంత స్పీడ్లో వస్తున్నారు రా బాబోయ్ అని. అంత స్పీడ్ వచ్చారు ఇల్లు రావడం. అయితే మళ్ళీ ఇక్కడ ఒక చోట ఆగి బ్రేక్ తీసుకొని వాళ్ళు నెక్స్ట్ అక్కడ వైజాగ్ ఎంట్రీలో తగులుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ అన్నవరం టెంపుల్. అక్కడ లోపలంతా కాటేజెస్ ఉన్నాయి. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు క్లియర్గా బ్లాక్ చేసి పెడతాను, ఎవరైనా వ్రతం చేసుకోవాలన్నా అని. మేము చేసుకున్నప్పుడు కూడా అది కూడా తీసి పెడతాను. త్వరలో చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అక్కడ మేము వచ్చే దారిలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే ఫస్ట్ తిరుమల స్టార్టింగ్ నుంచి కాళహస్తి, నెక్స్ట్ నెల్లూరులో ఏం ఫేమస్ నాకు తెలీదు, నెక్స్ట్ విజయవాడ కనకదుర్గ టెంపుల్, నెక్స్ట్ ఇలా అన్నవరము, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో ఏది ఫేమస్ తెలీదు. ఇన్కేస్ మీరు ఎవరన్నా అక్కడ నుంచి ఉంటే ఇది ఫేమస్ అని చెప్పండి. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళి మేము దర్శించుకోవడానికి ట్రై చేస్తాము. ఇంకా అది కాకపోయినా ఏదైనా టూరిజం ఉన్నా కూడా చెప్పండి, ట్రై చేస్తాము. అసలు ఇంత దూరం వచ్చిన తర్వాత మన తిరుమల అనే పేరు కనిపించేసరికి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అసలు ఇంకా ఆ హైపే వేరు ఉంటుంది. అంటే మనం దూరం వచ్చేసాం కదా వైజాగ్ దగ్గర కానీ తిరుపతి తిరుమల అని కనిపిస్తే అదొక హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా చీకటి పడే టైం అయింది. ఇంకా మేము వెళ్ళేదానికి ఆల్మోస్ట్ ఇంకా టైం టేకన్ ఉంటుందని అర్థమైంది. ఎర్లీ మార్నింగ్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. ఆర్జే మధ్యలో గ్యాపులు తీసుకుంటా అట్లా డ్రైవ్ చేస్తూ వచ్చాము. ఎందుకంటే చాలా అలసిపోయాడు అసలు, ఇంకా అవ్వట్లేదు తన వల్ల. కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఆ క్లచ్ ఆ బ్రేకులు అవి తొక్కుకుంటూ. ఎంతైనా పక్కన కూర్చున్న వాళ్ళకే అంత అలసట అనిపిస్తుంది, ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఇంక పీక్స్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర అయితే వైజాగ్కి టర్నింగ్స్ వేరు ఉంటాయి, ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఏ ఒక ఎగ్జిట్లోంచి మనం బయటకు వెళ్ళిపోయినా కూడా అది వేరే రూట్లోకి టచ్ అయిపోతాము. సో ఇక్కడ క్లియర్గా గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసుకొని అయితే క్లియర్గా వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఎంట్రీ దగ్గర. ఇది మెయిన్ అనమాట వైజాగ్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు. ఫైనలీ మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. కలర్ఫుల్గా ఉంది వైజాగ్. ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి ట్రాఫిక్, రెండు పొల్యూషన్. ఇన్ని రోజులు అంటే కొంచెం అసలు పొల్యూషన్ లేని ఏరియాస్లో ఉన్నాం, చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం బిజీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. ఫైనలీ ఇంకో 2.3 km ఉంది మేము వెళ్ళాల్సిన లొకేషన్ అయితే. మార్నింగ్ నుంచి జోహి అయితే ఎక్సలెంట్ కోఆపరేషన్. జోహికి ఏంటంటే న్యూ ప్లేసెస్ న్యూ హౌసెస్ అంటే భయం అనమాట. అది నాకు ఆ రోజే రియలైజేషన్ అయింది. ఇంతకుముందు ఒకసారి నీతు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏడ్చింది. అప్పుడు మేము ఏదో డ్రెస్ చేంజ్ ఇవన్నీ చేసి చూసాం కానీ అప్పుడు అర్థం కాలేదు. ఈ రోజు అయితే నాకు క్లియర్గా అర్థమైంది. ఏంటంటే తనకి న్యూ హౌస్ అంటే ఒక ఫియర్ ఉంది. చిన్నప్పుడు మనందరికి ఆల్మోస్ట్ ఉండే ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే మేము తర్వాత కార్లో తీసుకెళ్ళి పడుకోబెట్టి ఒక 11:30 అలా టైంలో ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ పడుకోబెట్టుకున్నాము. అంటే నెక్స్ట్ డే కొంచెం సెట్ అయింది. హాల్ వర్క్ యాక్సెప్ట్ చేసింది, తర్వాత ఇల్లు యాక్సెప్ట్ చేయడానికి ఒక 3 days పట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.